దక్షిణాసియాలోని అతిపెద్ద పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో హైదరాబాద్లోని హైటెక్స్లో 3 రోజుల పాటు జరుగుతుంది. రేపటి నుంచి జరగనున్న ఈ ఎగ్జిబిషన్లో పౌల్ట్రీ రంగంలో వస్తున్న అత్యాధునిక పౌల్ట్రీ టెక్నాలజీ, ఎక్విప్మెంట్తో పాటు ఈ రంగంలో ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. 17వ ఎడిషన్లో భాగంగా 50 దేశాల నుంచి 500కు పైగా ఎగ్జిబిటర్లు, 40,000 సందర్శకులు పాల్గొంటారని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి పౌల్ట్రీ నిపుణులు, రైతులు, సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. ఇలాంటి ఎక్స్పోలు మారుతున్న టెక్నాలజీని తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని పౌల్ట్రీ రైతులు అంటున్నారు. టుడే పౌల్ట్రీ ఇండియా 17th ఎడిషన్ ఇక్కడ హైటెక్స్లో జరుగుతుంది. ఈ ఎడిషన్ వచ్చి పౌల్ట్రీ మీద ఉన్నది. ఇవాళ మా దగ్గర 500 ఎగ్జిబిటర్స్ అండ్ నిన్న దాకా 28,000 పీపుల్ ఇక్కడ విజిట్ చేసినారు రిలేటెడ్ టు పౌల్ట్రీ. ఈ ఎగ్జిబిషన్ రిలేట్ ఓన్లీ టు ఫార్మా, ఫీడ్, పౌల్ట్రీ ఎక్విప్మెంట్. ఎవరైనా కొత్త పౌల్ట్రీ ఫామ్ పెట్టుకోవాలంటే కూడా ఈ ఎగ్జిబిషన్కు రావచ్చు. ఈ ఎగ్జిబిషన్ చాలా దాకా ఫారిన్ కంపెనీస్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. 40 కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ జనాలు ఎగ్జిబిటర్స్ వచ్చినారు, ప్లస్ విజిటర్స్ కూడా వచ్చినారు. ఇండియా గ్రోత్ ఇవాళ 7 to 8% పౌల్ట్రీలో రికార్డ్ చేస్తుంది. ఇది ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అని అందరికీ ఇక్కడ అర్థమైంది. ఎందుకంటే ఫుడ్ బిజినెస్ ఈజ్ బేసిక్లీ వెరీ వెరీ గుడ్ బిజినెస్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటే. ఫార్మింగ్లో బయోసెక్యూరిటీ ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది ఇక్కడ వచ్చి మీరు చూసుకోవచ్చు. చిన్న ఫార్మర్ పెద్ద స్కేల్కి కావాలంటే కూడా ఇక్కడ వచ్చి నేర్చుకొని వాళ్ళు ఎక్విప్మెంట్ కొనవచ్చు, ఫీడ్ కొనవచ్చు. చాలా దాకా మంచి కంపెనీలు ఇక్కడ ఉన్నారు. దే ఆర్ డిస్ప్లేయింగ్ దేర్ ప్రొడక్ట్స్. సో అందరికీ ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నాము, వచ్చి ఈ ఎగ్జిబిషన్ మీరు విజిట్ చేయండి. అండ్ దీనికి మీకు కావాల్సిన ఎక్విప్మెంటు, ఫీడ్, ఫార్మా మీరు ఇక్కడ నుంచి ఫైనల్ చేసి మీరు కొనవచ్చు. ఈ ఎగ్జిబిషన్ లాస్ట్ ఇయర్లో వచ్చేసి 42,000 విజిటర్స్ వచ్చినారు 3 daysలో. బట్ నిన్ననే ఒక్క దినం స్టార్టింగ్లోనే మాకు వచ్చేసి 28,000 విజిటర్స్ వచ్చినారు. ఇప్పుడు దాకా ఉన్న కౌంట్ వచ్చి ఆల్మోస్ట్ 18,000 విజిటర్స్ క్లియర్ అయిపోయినారు. అంటే దాదాపు వీఆర్ గోయింగ్ టు క్రాస్ 50,000 విజిటర్స్. ఒక లైక్ అప్ టు ది 16th edition it was called South Asia's biggest exhibition. But I think by concluding by 28th ki mana exhibition close aitundi. I think we'll be calling this as the world biggest poultry exhibition in the world. So ఈ తెలంగాణకి గర్వం ఇది మన హైదరాబాద్లో అవుతుంది. సో దిస్ ఇస్ వెరీ గుడ్. 17వ పౌల్ట్రీ ఇండియా చాలా సక్సెస్ఫుల్గా అవుతుందండి. ఐ థింక్ ఇవాళ క్రౌడ్ చూస్తుంటే ముందు కన్నా కూడా ఎక్కువ వచ్చినట్టు ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే బాగా బిజీగా ఉంది స్టాల్. ఈసారి ఎక్కువ స్టాల్స్ కూడా పెట్టారు, పెద్ద కొత్త హాల్ కూడా ఓపెన్ చేశారు కదా. అయినా కూడా బాగా చాలా రష్ ఉంది. మార్కెట్ కూడా బాగుంది, బాగా గ్రో అవుతుంది. సో మళ్ళీ రేపు ఉంది కాబట్టి నేను అనుకుంటాం మీరు 50,000 దాటేస్తామేమో ఈ సంవత్సరం. ఫార్మర్స్ కూడా మార్కెట్ అంతా బాగుంది, ఆపర్చునిటీస్ బాగుంది, అందరికీ ఎక్సైట్మెంట్ కూడా ఉంది. ఎకానమీ గ్రో అయ్యే కొద్దీ కన్జంప్షన్లు బాగా పెరుగుతున్నాయి. సో మంచి ఆపర్చునిటీ డెఫినెట్గా. ఇక్కడ తెలియనోడు కూడా వచ్చి చూసి నేర్చుకోవచ్చు. ఇన్ని కంపెనీలు రావడం చాలా మంచిగా ఉంది. మాకు అందరూ చేసి బాగా నేర్చుకోవాలని అనుకుంటున్నాం. ఎగ్జిబిషన్ అంటే ఎక్విప్మెంట్ చూడడానికి బాగుంటుంది. అవి చూసుకోవాలి, ఏ కంపెనీ బాగుంటుంది, ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది అని చెప్పి చూసి తీసుకోవడానికి బాగుంటుంది అనమాట. అంటే మేము ఈసీ పంప్ పెట్టాము. మేము ఎక్విప్మెంట్ కూడా ఇలాగే కొన్ని కంపెనీలను చూసాము. ఇంకా మాకు క్వాలిటీగా ఒక కంపెనీ నచ్చితే ఆ కంపెనీ ఎక్విప్మెంట్ తీసుకున్నాం అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే అన్ని కంపెనీలు వస్తాయి కాబట్టి అన్ని మోడల్స్ అన్నీ చూసుకోవచ్చు అనమాట. మనం ప్రతి కంపెనీకి వెళ్ళి చూడలేము కాబట్టి ఇక్కడ ఎలాంటి ఎగ్జిబిషన్కి వస్తే బాగుంటుంది.